నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అదే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, అంటే సింపుల్గా ఈఆర్పి. అవును. మాకు అందిన IR4X ఫ్రేమ్వర్క్ అనే ఈబుక్ ఆధారంగా ఈ అంశాన్ని కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఈఆర్పి అనగానే చాలామందికి అదేదో పెద్ద కంపెనీలు వాడే సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ అని, టెక్నికల్ విషయం అని ఒక అపోహ ఉంటుంది. నిజమే, నాక్కూడా మొదట్లో అలాగే అనిపించింది. కానీ ఈ సోర్స్ మెటీరియల్ మొదటి పేజీలోనే ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఏమిటది? ఈఆర్పి విజయం 80% వ్యాపార స్పష్టతపైన, కేవలం 20% మాత్రమే టెక్నాలజీపైన ఆధారపడి ఉంటుంది. ఆ అంటే ఈఆర్పి అనేది సాఫ్ట్వేర్ కాదు, అదొక ఆలోచనా విధానమంటగా. ఖచ్చితంగా. అదే అసలైన విషయం. అందుకే ఈరోజు మనం ఈ అంశాన్ని చాలా సరళంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న పాప బొమ్మల పెట్టె దగ్గర నుండి మొదలుపెట్టి ఓహో, ఒక పెద్ద కంపెనీ CFO తీసుకునే $1 మిలియన్ నిర్ణయాల వరకు ఈ ఈఆర్పి సూత్రం ఎలా పనిచేస్తుందో చూద్దాం. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, అయితే ఆ బొమ్మల పెట్టె కథతోనే మొదలు పెడదాం. సరే, ఈ పుస్తకంలో రియా అనే 5 ఏళ్ల పాప ఉదాహరణ ఇచ్చారు. రియా చాలా పద్ధతైన అమ్మాయి. హ్మ్, తన వస్తువులన్నీ ఒక క్రమపద్ధతిలో సర్దుకుంటుంది. తన బొమ్మలన్నీ ఒక పెద్ద నీలం రంగు పెట్టెలో ఉంటాయి. ఓకే, రంగులు వేసుకునే క్రియాన్స్ అన్నీ ఒక ఎర్ర సంచిలో. సరే. తన స్కూల్ టైం టేబుల్, హోంవర్క్ వివరాలన్నీ వాళ్ల అమ్మ ఒక చిన్న డైరీలో రాసి కిచెన్ కౌంటర్పై పెడుతుంది. అర్థమైంది, అన్నీ వాటి స్థానాల్లో ఉన్నాయన్నమాట. అవును. దీనివల్ల ప్రతిరోజూ రియాకి ఏదెక్కడుందో స్పష్టంగా తెలుసు. ఆడుకోవాలంటే నేరుగా నీలం పెట్టె దగ్గరికి వెడుతుంది. డ్రాయింగ్ వేయాలంటే ఎర్ర సంచి తీసుకుంటుంది. గందరగోళం ఉండదు. అస్సలుండదు. ఆమె రోజు చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. ఇప్పుడు దీనికి వ్యతిరేకమైన దృశ్యాన్ని ఊహించుకోమంటారు, అంతే కదా? కరెక్ట్. బొమ్మలు సోఫా కింద, మంచం మీద, వంటగదిలో, ఇలా 5 గదుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. క్రేయాన్స్ ఎక్కడున్నాయో తెలీదు. స్కూల్ టైమింగ్స్ 5 వేర్వేరు కాగితాలపై రాసి ఉన్నాయి. పరిస్థితిలో ఏమవుతుంది? ఆ పరిస్థితిలో రియా రోజు మొత్తం వెతుక్కోడానికే సరిపోతుంది. ఆలస్యం, చిరాకు, ఒత్తిడి. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడ అసలు విషయముంది. నమ్మశక్యం కాని నిజమేమిటంటే, చాలా కంపెనీలు ఈఆర్పి లేకుండా సరిగ్గా ఈ రెండో పద్ధతిలోనే పనిచేస్తాయి. ఒక్క నిమిషం, మీరు చెప్పేది నిజమా? అంటే చాలా కంపెనీలు ఆ గందరగోళంలో ఉన్న రియాలాగా పనిచేస్తున్నాయా? అవును, పనిచేస్తున్నాయి. ఆలోచించండి. డబ్బు, లావాదేవీల వివరాలు ఫైనాన్స్ విభాగం కంప్యూటర్లో ఉంటాయి. ఉద్యోగుల జీతాలు, పనితీరు వివరాలు HR విభాగం ఫైళ్లలో ఉంటాయి. గోడౌన్లో ఉన్న సరుకు వివరాలు వేర్హౌస్ మేనేజర్ స్ప్రెడ్షీట్లో ఉంటాయి. నిజమే. అమ్మకాల ఆర్డర్లు సేల్స్ టీం వాట్సాప్ గ్రూపులో ఉంటాయి. ప్రతిదీ విడివిడిగా వేర్వేరు చోట ఉంటుంది. ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండదు. అవును, అస్సలు సంబంధం అందదు. నిజమే. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈఆర్పి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? ఈఆర్పి అనేది వీటన్నింటినీ ఒకే చోట, ఒకే స్మార్ట్ సిస్టంలో ఉంచుతుంది. రియా బొమ్మల పెట్టెలాగా అన్నమాట. ఓకే. కానీ దాని అసలైన శక్తి సిస్టంలో కాదు, సింక్రోనైజేషన్లో, అంటే సమన్వయంలో ఉంటుంది. సమన్వయం అంటే ఒక విభాగంలో ఒక చిన్న మార్పు జరిగినా ఆ ప్రభావం పడే మిగతా అన్ని విభాగాలు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. సమాచారం కోసం వెతుక్కోవటం, ఒకరినొకరు అడగటం, ఆ గందరగోళం ఏమీ ఉండదు. అన్నీ ఒకే చోట, అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ సమన్వయం అనేది వినడానికి బాగానే ఉంది. కానీ నిజ జీవితంలో ఒక పెద్ద కంపెనీలో ఇది ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. ఈ పుస్తకంలో ఒక CFO సోమవారం ఉదయం ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ముందుగా ఈఆర్పి లేనప్పటి పరిస్థితి చూద్దాం. సరే. ఉదయం 9 గంటలకు CFOకి ఒకేసారి 3 ఈమెయిల్స్ వస్తాయి. 3. ఓకే. మొదటిది సేల్స్ డైరెక్టర్ నుండి. సార్, ఈ వారం అద్భుతంగా గడిచింది. మన ఆదాయం 25% పెరిగింది. ఆర్డర్లు వెలువెత్తుతున్నాయి. గ్రేట్ న్యూస్ కదా? అవును. రెండోది ఆపరేషన్స్ మేనేజర్ నుండి. మేడం, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మన దగ్గర సరుకు నిలువలు ప్రమాదకరంగా తగ్గాయి. వేర్హౌస్లో 40% మాత్రమే స్టాకుంది. కొత్త ఆర్డర్లు ఆపాలి. మూడోది ఫైనాన్స్ మేనేజర్ నుండి. సార్, మన నగదు నిలువలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. కేవలం 15 రోజులకు సరిపడా డబ్బు మాత్రమే మన అకౌంట్లో ఉంది. ఒక్క నిమిషం, ఇది చాలా గందరగోళంగా ఉంది. సేల్స్ పెరిగాయని ఒకరంటారు, కాని డబ్బు లేదని మరొకరంటారు. ఆర్డర్లు వస్తున్నాయంటారు, కాని సరుకు లేదు. ఇది ఎలా సాధ్యం? అదే అసలు సమస్య. CFO తలబట్టుకున్నారు. ఆదాయం పెరిగితే డబ్బెందుకు తగ్గింది? స్టాక్లో లేని వస్తువులను మన సేల్స్ టీం అమ్ముతోందా? ఇలాంటి ప్రశ్నలతో
ఆయనకేం చేయాలో పాలుపోలేదు. హ్మ్. ఈ 3 ఈమెయిల్లోని నిజానిజాలు తెలుసుకోవడానికి ముగ్గురితో మీటింగ్ పెట్టి డేటా తెప్పించుకుని ఆహా దాన్ని పోల్చి చూసి అసలు సమస్య ఎక్కడుందో కనుక్కోవడానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. సోమవారం ఉదయం మొత్తం వృధా. దీన్నే కన్ఫ్యూజన్ లూప్ అంటున్నారా? అవును, గందరగోళ వలయం. ఇప్పుడు ఈఆర్పి ఉన్న తర్వాత అదే సిఎఫ్ఓ సోమవారం ఉదయం ఎలా ఉంటుందో చూద్దాం. సరే చూద్దాం. ఉదయం 9:05 గంటలకు సిఎఫ్ఓ తన కంప్యూటర్లో ఈఆర్పి డాష్బోర్డ్ తెరుస్తారు. ఒకే స్క్రీన్పై మొత్తం కంపెనీ సమాచారం. అంటే అంతా ఒకే చోట? ఒకే చోట. ఈ వారం వచ్చిన కొత్త ఆర్డర్లు 1.2 మిలియన్లు, వాటికి సరిపడా అందుబాటులో ఉన్న సరుకు $650,000, అంటే వెంటనే పంపలేని ఆర్డర్లు అంటే బ్యాక్లాగ్ $550,000, ఓకే. ప్రస్తుత నగదు నిల్వ 2.1 మిలియన్లు, అంటే కేవలం 5 రోజులకు సరిపడా మాత్రమే. అమ్మో. ఇక రావాల్సిన బకాయిలు 3.2 మిలియన్లు, ఇందులో 40% అంటే సుమారు 1.3 మిలియన్లు గడువు దాటి 30 రోజులయ్యింది. వావ్! అంటే 5 నిమిషాల్లో మొత్తం వ్యాపారం యొక్క ఆరోగ్య పరిస్థితి తెలిసిపోయింది? ఖచ్చితంగా. ఆ డాష్బోర్డ్ చూడగానే సిఎఫ్ఓకి అసలు సమస్య ఎక్కడుందో తెలిసిపోయింది. ఎక్కడుంది? సేల్స్ టీం బాగానే పనిచేస్తోంది, కానీ ఆపరేషన్స్ టీం చెప్పినట్టు సరుకు సరిపోవట్లేదు. అన్నింటికన్నా ముఖ్యమైన సమస్య డబ్బు రావటం ఆలస్యమవుతోంది. కస్టమర్ల దగ్గర $1.3 మిలియన్ ఇరుకుపోయాయి. అంటే వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు. వెంటనే ఆయన బకాయిలు వసూలు చేసే టీంకి ఫోన్ చేసి మన ప్రాధాన్యత అంతా గడువు దాటిన $1.3 మిలియన్ బకాయిలపై ఉండాలి అని చెప్పారు. బుధవారం నాటికి సమస్య చాలా వరకు పరిష్కారమైంది. అంటే ఈఆర్పి వాళ్ళ సిఎఫ్ఓ పాత్ర కేవలం లెక్కలు చూసే వ్యక్తిగా కాకుండా కంపెనీ భవిష్యత్తును నిర్దేశించే చీఫ్ డెసిషన్ ఆఫీసర్గా మారిపోయింది. సరిగ్గా అదే. ఇది చాలా పెద్ద మార్పు కదా. వాళ్ల సమయమంతా సమస్యలను వెతకడంలో కాకుండా పరిష్కారాలను అమలు చేయడంలో గడుస్తుంది. ఆ ఈ సిఎఫ్ఓ కథ విన్న తర్వాత ప్రతి కంపెనీకి ఈఆర్పి ఉండాల్సిందే అనిపిస్తోంది. కాని నాలో ఒక సందేహం. అడగండి. ఇలాంటి పెద్ద సిస్టమ్ను ఏర్పాటు చేయడానికి చాలా ఖర్చవుతుంది గదా. పెట్టిన డబ్బుకు తగ్గ ఫలితం నిజంగా వస్తుందా? మంచి ప్రశ్న అడిగారు. ఖచ్చితంగా వస్తుంది. ఈ సోర్సులోని డేటా ప్రకారం ఈఆర్పీపై పెట్టిన పెట్టుబడికి సగటున 3 సంవత్సరాల్లో 150 నుండి 200% రాబడి అంటే ఆర్ఓఐ వస్తుంది. 150 నుండి 200%? అవును. చాలా సందర్భాల్లో పెట్టుబడి 12 నుండి 36 నెలల్లో తిరిగొచ్చేస్తుంది. ఇది కేవలం డబ్బు ఆదా చేయడం వల్లే వస్తుందా? అది ఒక భాగం మాత్రమే. కార్యాచరణలో కూడా భారీ మెరుగుదల కనిపిస్తుంది. ఉదాహరణకు నెలవారీ ఖాతాల ముగింపు సమయం ఇంతకుముందు 10-12 రోజులు పడితే ఈఆర్పీ తర్వాత 4-6 రోజులకు తగ్గుతుంది. అంటే దాదాపు సగం సమయం ఆదా అవుతుంది. అవును, 50% వేగంగా. అలాగే సరుకు నిల్వల ఖచ్చితత్వం సాధారణంగా 70-75% ఉంటే ఈఆర్పీతో 97%కి పైగా పెరుగుతుంది. ఒక్క నిమిషం. ఆ సరుకు నిల్వల ఖచ్చితత్వం 70% నుండి 97%కి పెరుగుతుందన్నారు. ఆ 27% తేడా వినడానికి చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దగా, అంటే మిలియన్ల డాలర్లలో ఉంటుంది గదా. నిస్సందేహంగా. అదే చాలామంది గ్రహించినే విషయం. 27% ఖచ్చితత్వం పెరగడమంటే అనవసరంగా సరుకు కొనడం తగ్గుతుంది, గోడౌన్ ఖర్చులు తగ్గుతాయి. ఇవన్నీ కలిపితే పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది. ఓకే. ఇక్కడే సోర్స్లో ప్రస్తావించిన మరో ముఖ్యమైన విషయం ఉంది. రిస్క్ అవాయిడెన్స్ లేదా నష్ట నివారణ. ఆ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. వివరించండి. మనం సాధారణంగా ఖర్చు తగ్గించడం గురించి మాట్లాడతాం, కానీ నష్టాన్ని నివారించడం ద్వారా వచ్చే లాభం గురించి ఆలోచించాం. నిజమే. ఉదాహరణకు బిల్లింగ్ లోపాల వల్ల ఒక కంపెనీ ఏటా $1,000 నష్టపోవచ్చు. సరైన సమయంలో పనులు కట్టకపోవడం వల్ల జరిమానాలు పడొచ్చు. ఈఆర్పి ఈ నష్టాలన్నింటినీ నివారిస్తుంది. సోర్స్లో చెప్పినట్లు ఇది కనిపించని అతిపెద్ద రాబడి. అయితే ఈఆర్పి గురించి ఇంత గొప్పగా చెబుతున్నప్పుడు చాలా ప్రాజెక్టులు ఎందుకు విఫలమవుతాయి? నేను విన్నంతవరకు కొన్ని కంపెనీలు ఈఆర్పి అమలు చేసిన తర్వాత మరింత ఇబ్బంది పడ్డాయట. సమస్య ఎక్కడొస్తుంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మన అసలు టాపిక్ IR4X ఫ్రేమ్వర్క్ వస్తోంది. ఈఆర్పి గురించి అతి పెద్ద అపోహ. ఈఆర్పి అంటే ఎస్ఏపి లేదా ఒరేకల్ అని అనుకోవడం. అవి కేవలం సాధనాలు మాత్రమేనా? అవును, కేవలం సాధనాలు. అసలైన ఈఆర్పి అనేది ఒక భావన.
చాలా ప్రాజెక్టులు విఫలమవడానికి కారణం కంపెనీలు తమ వ్యాపార ప్రక్రియల్లో ఉన్న సమస్యలను అర్థం చేసుకోకుండా నేరుగా టెక్నాలజీని కొనడం. అంటే సమస్యను సరిగ్గా గుర్తించకుండా పరిష్కారం కోసం వెతకడం లాంటిదా? ఖచ్చితంగా. IR4X ఫ్రేమ్వర్క్ దీన్ని సరిదిద్దుతుంది. ఇది వ్యాపారం ప్రథమం అనే పద్ధతిని అనుసరిస్తుంది. ఇందులో 4 ముఖ్యమైన దశలుంటాయి. సరే, ఆ దశలు ఏంటి? మొదటి దశ నిజమైన సమస్యలను గుర్తించడం. చాలా కంపెనీలు మాకు మంచి రిపోర్ట్స్ కావాలి అని చాలా సాధారణంగా చెబుతాయి. అది కాదు. మరి ఎలా చెప్పాలి? నెలవారీ ఖాతాలు ముగించడానికి మాకు 10 రోజులు పడుతుంది. దీనివల్ల ముఖ్యమైన నిర్ణయాలు 2 వారాలు ఆలస్యమవుతున్నాయి. ఈ సమయాన్ని 4 రోజులకు తగ్గించాలి అని నిర్దిష్టంగా కొలవగలిగే సమస్యను గుర్తించాలి. అర్థమైంది. అంటే లక్ష్యం స్పష్టంగా ఉండాలి. మరి రెండో దశ ఏంటి? రెండో దశ వాస్తవ ప్రక్రియలను గమనించడం. అంటే ఉన్న డాక్యుమెంట్లను నమ్మకూడదా? ప్రతి కంపెనీకి ప్రాసెస్ మాన్యువల్స్ ఉంటాయి కదా. అస్సలు నమ్మకూడదు. చాలాసార్లు అధికారికంగా పత్రాల్లో ఉన్న ప్రక్రియలకు ఉద్యోగులు నిజంగా చేసే పనికి సంబంధం ఉండదు. నిజమా? అవును. నేనొక క్లయింట్తో పనిచేస్తున్నప్పుడు చూశాను. వాళ్ల ప్రాసెస్ డాక్యుమెంట్ చూస్తే అంతా ఆటోమేటెడ్ అనుంది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఒక ఉద్యోగి ఒక సిస్టమ్ నుండి డేటాను కాపీ చేసి మరో సిస్టంలో మాన్యువల్గా పేస్ట్ చేస్తున్నాడు. ఓ మై గాడ్! ఆ నిజమైన సమస్యలను పరిష్కరించకుండా ఏ టెక్నాలజీ పెట్టినా విఫలమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. మరి మూడో దశ? మూడో దశ దశల వారీగా అమలు చేయడం. చాలా కంపెనీలు చేసే పెద్ద తప్పు అన్ని మాడ్యూల్స్ను ఒకేసారి అమలు చేయడానికి ప్రయత్నించడం. దానివల్ల ప్రాజెక్ట్ సంక్లిష్టంగా మారుతుందా? చాలా సంక్లిష్టంగా మారి విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ. IR4X ఫ్రేమ్వర్క్ ప్రకారం అత్యంత బాధాకరమైన సమస్యను ముందుగా పరిష్కరించాలి. అంటే ఒకేసారి పెద్ద అడుగు వేయకుండా చిన్న చిన్న విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్లాలన్నమాట. కరెక్ట్. ఇక చివరి దశ కొలవడం మరియు మెరుగుపరచడం. అంటే ERPని ప్రారంభించడం అనేది ముగింపు కాదు, అదొక ప్రయాణం. మనం మొదట నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామా లేదా అని కొలవాలి. ఆ తర్వాత దాన్ని ఇంకా ఎలా మెరుగుపరచగలమని నిరంతరం ఆలోచిస్తూ ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయాలి. ఓ, ఇప్పుడు నాకంత స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఈఆర్పి అనేది మనం కొనే ఒక సాఫ్ట్వేర్ కాదు, అది కంపెనీ మొత్తం అలవర్చుకోవాల్సిన ఒక పని విధానం. సరిగ్గా చెప్పారు. వ్యాపారంతో పాటు నిరంతరం మెరుగుపడే ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. అద్భుతంగా సంగ్రహించారు. ఇది వ్యాపారం యొక్క ఆపరేటింగ్ సిస్టమ్. ఇది గందరగోళాన్ని స్పష్టతగా, డేటాను నిర్ణయాలుగా, విడివిడిగా పనిచేస్తున్న విభాగాలను ఒకే సంస్థగా మారుస్తుంది. మనం మొదలుపెట్టిన రియా బొమ్మల పెట్టె నుండి ఆందోళనలో ఉన్న CFO కమాండ్ సెంటర్ వరకు సూత్రం ఒకటే అనిపిస్తోంది. ఒకే సమీకృత వ్యవస్థ, ఒకే సత్యం, ఒకే సంస్థ. ముగించే ముందు ఒక ఆలోచన. చెప్పండి. ఈ సోర్స్లో దీని నేరుగా ప్రస్తావించకపోయినా ఇది మనల్ని ఆలోచింపజేసే విషయం. ఒక కంపెనీ తన సంఖ్యల కోసం అందరూ ఒకే నంబర్ను చూస్తున్నట్టయితే ఎలా ఉంటుంది? దాన్ని సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటారు. ఆసక్తికరంగా ఉంది. వాదనలకు తావులేని ఒకే సత్యం. అవును. అప్పుడు ఆ కంపెనీ సంస్కృతి ఎలా మారుతుంది? ఆలోచించండి. మీటింగులలో సేల్స్ పెరిగాయా, తగ్గాయా, అసలు మన దగ్గర ఎంత స్టాక్ ఉంది వంటి వాస్తవాల గురించిన చర్చలాగిపోతాయి. ఎందుకంటే అందరి ముందు ఒకే డాష్బోర్డ్, ఒకే నంబర్ ఉంటుంది. కరెక్ట్. అప్పుడు చర్చ వాస్తవాలేమిటి అనేదాని నుండి ఈ వాస్తవాలతో మనమిప్పుడు ఏమి చెయ్యాలి అనే వ్యూహాత్మక చర్చకు మారుతుంది. బహుశా ఒక ERP తీసుకురాగల అన్నింటికన్నా విలువైన పరివర్తన అదే కావచ్చు.